బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా పార్టీ అభ్యర్థి ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ ప్రతిపాదించిన వారి సంతకాలు నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటన ఇవే కారణాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ బరిలోని మరో 8 మంది ఉపసంహరణ ఇదంతా బీజేపీ కుట్రలో భాగం అంటున్నటువంటి వీళ్ళు నామినేషన్లను ఉపసంహరించుకోవడం వంటి అనూహ్య పరిణామాల మధ్య ఏకగ్రీవ ఎన్నిక జరగడం గమనార్హం. సూరత్ బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నీలేష్ కుంబాని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆయన నామినేషన్ పత్రాలపై ముగ్గురు చేసిన సంతకాలు అసలైనవి కాదని తేలిందని రిటర్నింగ్ అధికారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. నీలేష్ కుంబానికి 24 గంటల్లో స్పందించాలని నోటీసు కూడా జారీ చేశామని అయితే ఆయన ఎన్నికల అధికారి కార్యాలయానికి తన అడ్వకేట్తో కలిసి వచ్చినప్పటికీ ఆయన వెంట ముగ్గురు ప్రతిపాదకులు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించారు. నిజంగా ఆ ముగ్గురు ఎందుకు రాలేకపోయారు? కాంగ్రెస్ పార్టీకి అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఒక ముగ్గురు ప్రతిపాదించేటువంటి వాళ్ళు లేరా? సూరత్కు సంబంధించిన దాంట్లో ఒక ముగ్గురు ప్రతిపాదించేటువంటి వాళ్ళు లేరా? ఆ ముగ్గురు ప్రతిపాదిస్తే అది తప్పని తేలింది. అఫిడవిట్లో ఎవరైతే మద్దతు తెలిపారో ప్రతిపాదించినటువంటి వాళ్ళు సంతకాలు పెట్టినాయి, దొంగ సంతకాలు పెట్టాడు అభ్యర్థి అనేటువంటిదే అక్కడ జరిగినటువంటి ఆరోపణ. దానిపైన నోటీస్ ఇస్తే 24 గంటల్లో అడ్వకేట్తో వచ్చాడు, కానీ ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళ ముగ్గురిని తీసుకురాలేకపోయారు. నామినేషన్ పత్రాలు అధికార కార్యాలయానికి అడ్వకేట్తో కలిసి వచ్చినప్పటికీ ఆయన వెంట ముగ్గురు ప్రతిపాదకులు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్ పట్సాల నామినేషన్ పత్రాలను కూడా ప్రతిపాదకుల సంతకాలు సరైనవి కావని తేలడంతో తిరస్కరించినట్లు పేర్కొన్నారు. బరిలో ఉన్న మిగిలిన 8 మంది, వీరిలో ఒకరు బీఎస్పీ అభ్యర్థి కాగా మిగిలిన వారు ఇండిపెండెంట్లు తమ నామినేషన్ పత్రాల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గుజరాత్లో 26 స్థానాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి. అయితే కుంబాని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ముగ్గురు ఆయన బంధువులేనని, వారిని బీజేపీ వాళ్ళు కిడ్నాప్ చేశారని, దీనివల్లే వారు రాలేకపోయారని కాంగ్రెస్ నేత న్యాయవాది బాబు మంగుకియా తెలిపారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ మాట్లాడుతూ తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణను వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. సూరత్ ఒకటే కాదు కదా, మిగిలిన 25 నియోజకవర్గాలు గుజరాత్లో ఉంటే ఒక సూరత్లోనే ఎందుకు అట్లా జరిగింది? కాంగ్రెస్ చేసినటువంటి పొరపాట్లు అంటే దేశంలో అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీ ఒక నామినేషన్ వేసేటువంటి అంశంలో, అందులో గుజరాత్ లాంటి రాష్ట్రంలో నామినేషన్ వేసేటువంటి పరిస్థితుల్లో ఎట్లా నామినేషన్ వేస్తున్నామనేటువంటి విషయాలను కూడా గమనించలేకపోతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక నామినేషన్ చేసేటువంటి అంశంపైనే ఎందుకు అట్లా? ఒక సూరత్లోనే ఎందుకు జరిగింది? 25 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క సూరత్లోనే చేయాల్సినటువంటి అవసరం లేదు కదా, మిగిలినటువంటి చోట్ల కూడా ఏకగ్రీవంగా చేసుకోవచ్చు కదా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, గుజరాత్లో ఉంది, అక్కడ ఉన్నది. వాళ్ళు ముగ్గురు ఎవరైతే ప్రతిపాదించారో సొంత బంధువులైతే వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? అంటే సొంత బంధువులే కాబట్టి సంతకాలు వాళ్ళు పెట్టకపోయినా మేము పెట్టినా నడుస్తుంది అనుకున్నారా? అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగేటువంటి తప్పులు ఎంత పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలనుకుంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో నరేంద్ర మోడీని ఢీకొట్టాలనుకుంటున్నటువంటి పార్టీ చిన్నది ఒక నామినేషన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా పట్టించుకోకపోతే, అందులో గుజరాత్ రాష్ట్రంలో పట్టించుకోకపోతే అది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ సాగుతుంది? దేశవ్యాప్తంగా ఇవాళ సూరత్లో మొట్టమొదట ఒక ఎంపీ ఏకగ్రీవంగా జరగడం, యునానిమస్గా ఒక ఎంపీ రావడం అనేటువంటిది ప్రత్యేకం. ఎందుకంటే యునానిమస్గా రావడం ఎప్పుడూ జరగదు. దేశంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఎంపీ ఎన్నికల్లో యునానిమస్ వచ్చినాయి. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో 5 అసెంబ్లీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బీజేపీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ జరిగేటువంటి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీలు కూడా ఇదే జరిగింది.